హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూద్దామండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే నాటుకోడి పులుసు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నాటుకోడిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలండి. అది 3 నుంచి 4 సార్లు క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి, పసుపు, చిల్లీ పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలపాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 టమోటాలు తీసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 ఆనియన్స్ తీసుకోవాలండి, ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లంతో మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా ఎలా ఉందో పేస్ట్. ఇలా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి దీనికి. ఇందులోకి ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి టమోటా వేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా ఉడకాలండి, ఎందుకంటే పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి పసుపు వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నామండి మేమైతే. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చామంటే దాంతో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూసారు కదా వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఇందులోకి ఇప్పుడు కొంచెం మిరప్పొడి, అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఎందుకంటే నాటుకోడి ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. బాగా ఉడకాలంటే మనం 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ చికెన్లో ఉండే వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. 5 విజిల్లు రావాలండి. ఎందుకంటే ముక్క అనేది బాగా కుక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటేనే ఇది బాగా కుక్ అవుతుందండి. నాటుకోడి కొంచెం ఎక్కువ కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. నాటుకోడి కుక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్లో చేసుకున్నామంటే ఈజీగా అవుతుందండి. 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఆయిల్ అంతా ఎంత మంచిగా తేలిందో. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఫ్లేవర్ కోసం. చూశారు కదా ఎంతో సింపుల్గా మనం కుక్కర్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. మనం 5 విజిల్స్ పెట్టుకోవడం వల్ల చూడండి ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.